రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ల బంధానికి పండుగ. మన సంస్కృతిలో కుటుంబ బంధాలు అత్యంత విలువైనవి. వాటిలో అన్నా చెల్లెళ్ల బంధం ప్రేమ, రక్షణ, విశ్వాసం కలిసిన ప్రత్యేకమైన సంబంధం. ఈ బంధాన్ని గుర్తు చేసుకునేందుకు, బలపరిచేందుకు మనం జరుపుకునేది రక్షాబంధన్. రక్షాబంధన్ అంటే ఏమిటి? రాఖీ అనే ఒక పవిత్రమైన దారం చెల్లెలు తన అన్న చేతికి కడుతుంది. అది కేవలం దారం కాదు, తన అన్న ఎప్పటికీ తన రక్షణలో ఉంటాడనే విశ్వాసానికి గుర్తు. ఈ పండుగలో అన్న తన చెల్లెలకు ప్రేమతో బహుమతులు ఇస్తాడు, ఆమె సంతోషం కోసం వాగ్దానం చేస్తాడు. చరిత్ర, పురాణాలు. రక్షాబంధన్ వెనుక అనేక కథలు ఉన్నాయి. మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుని వేలికి వస్త్రం కట్టి రక్తం ఆపింది. దానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెను ఎల్లప్పుడూ రక్షిస్తానని వాగ్దానం చేశాడు. మరొక కథలో మహారాణి కర్ణావతి హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపి తన రాజ్యాన్ని రక్షించమని కోరింది. హుమాయూన్ ఆ వాగ్దానం నిలబెట్టాడు. ఈ కథలు అన్నా చెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమో చూపిస్తాయి. ఎందుకు జరుపుకుంటారు? రక్షాబంధన్ కేవలం రక్త సంబంధం ఉన్న అన్నా చెల్లెళ్లకే కాదు, ప్రేమ, విశ్వాసం ఉన్న ఏ సంబంధానికైనా ఇది వర్తిస్తుంది. ఈ రోజున మనం కుటుంబ బంధాలను బలపరుస్తాం, పరస్పర గౌరవం, రక్షణకు ప్రాముఖ్యత ఇస్తాం, ఒకరినొకరు గుర్తు చేసుకుంటాం. రాఖీ దారం కాలంతో చెదిరిపోవచ్చు, కాని మన బంధం మాత్రం ఎప్పటికీ చెదరదు. ఈ రక్షాబంధన్ మనసులు దగ్గరయ్యే రోజు, మాటల కంటే బంధం గొప్పదని గుర్తుచేసే రోజు.